హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ హుస్నా వండర్స్. మీకు ఈరోజు మన ఛానల్లో ఏ రెసిపీ చూపించబోతున్నానంటే చాలా హెల్తీగా టేస్టీగా ఉండే క్యారెట్ పాలకూర ఫ్రై చూపించబోతున్నాను. ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం. పాలకూర 3 కట్టలు తీసుకున్నాను. క్యారెట్ 1/2 కిలో కట్ చేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెమ్మలు, పచ్చిమిర్చి, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు. దీన్ని తయారు చేసే విధానం అంటే చూసేద్దాం. ఒక బాణలి పెట్టుకొని ఆయిల్ చేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 6 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేసి వేయించుకుందాము. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుందాం. అది కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుని పాలకూర వేసుకోవాలి. అందులో వాటర్ వస్తుంది కదండి, దాన్ని కొంచెం మూత పెట్టి మగ్గనిద్దాం కొంతసేపు. వాటర్ ఇంకిపోయి ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవద్దు, ఎందుకంటే అది మనకి ఉడికిపోయింది కాబట్టి ఆల్రెడీ. ఇప్పుడు అవసరం లేదు, ఓన్లీ పాలకూర మాత్రం ఫ్రై చేసుకుందాం. వాటర్ అంతా ఎగిరిందండి. ఇప్పుడు ఇందులో క్యారెట్ ఉడికించి పట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని కూడా వేసి వేయించుకుందాము. క్యారెట్ ఉడికించాం కాబట్టి అందులో కూడా కొద్దిగా వాటర్ వస్తుంది. ఆ వాటర్ ఇంకిపోయే వరకు వేయించుకోవాలి. క్యారెట్ మరి మెత్తగా ఉడకబెట్టుకోకూడదు, మరి పేస్ట్ అయినా బాగోదు. కొద్దిగా సాల్ట్, కొంచెం జీరా పౌడర్ వేసి మొత్తం దగ్గర అయ్యే వరకు వేయించుకుందాం. ఒక 2 నిమిషాల పాటు మనకి మూత పెట్టి మగ్గనిస్తే రెడీ అయిపోతుంది. లాస్ట్గా మనం కారం వేసుకుందాం దగ్గర పడిన తర్వాత. ఒక 2 నిమిషాల పాటు మగ్గనిస్తే క్యారెట్ పాలకూర ఫ్రై రెడీ అయిపోతుంది. ఓకే, రెడీ అయిందండి. ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుందాము. క్యారెట్ పాలకూర ఫ్రై. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే కూడా నాకు ఇవ్వచ్చు, నేను తీసుకుంటాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఇంకా మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.